2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సుదీర్ఘ సమయాన్ని రాష్ట్ర ప్రజల కోసం వినియోగించారు. దాదాపుగా 2.5 గంటలు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి ఒక సరికొత్త రికార్డ్ అనేది క్రియేట్ చేశారు. అందులో అనేక రకాల సమస్యల మీద చర్చించారు. ఓకే, బాగానే ఉంది. దీనికి సంబంధించి ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై మీరు పోరాటం చేయండి. ఏసీ రూముల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి గంటలు బుర్రలు తినకండి. ఈ రకమైనటువంటి చర్చ వాస్తవం అది. ఎందుకనంటే వైనాట్ 175 అనే నినాదంతో వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వెళ్తాం. ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజాక్షేత్రంలో మీకు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. చట్టసభల్లో ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయో తెలియదా మీకు? ప్రతిపక్ష హోదా రావాలంటే ఏ రాష్ట్రంలో అయినా అక్కడ ఉన్నటువంటి ఆ శాసనసభ సంఖ్య స్థానాలను బట్టి 10% ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు వస్తుంది ఎవరికైనా సరే. మరి దానిలో భాగంగా చూస్తే 175 ఇక 10% వేసుకుంటే దాదాపు 18. మరి మీకు వచ్చిన సీట్లు 11. ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? అయినా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి, ఉద్యమించాలంటే ప్రతిపక్ష హోదా అవసరమా? అసెంబ్లీకి వెళ్ళి రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందిగా. అసెంబ్లీలో ప్రశ్నించవచ్చుగా. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం ఎందుకు? ప్రతిపక్ష నేతగా మీరు మీ వాణిని వినిపించవచ్చు కదా. ఈ రకమైనటువంటి చర్చ గత కొద్ది రోజుల నుంచి జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఇటువంటి క్రమంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ రకంగా మారిందనేది మనం చూస్తున్నాం. ప్రధానంగా అన్ని అంశాల గురించి మాట్లాడారు. నేను రెగ్యులర్గా కొన్ని వీడియోస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల గురించి చేస్తున్నాను కాబట్టి అదే అంశాన్ని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ఆయన మాట్లాడారు. ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ బకాయిలు లేవు, ఏ రకమైనటువంటి జీవోలు ఇచ్చారు, మళ్ళీ జీవోలు ఉపసంహరించుకున్నారు అని ఎనలేని ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్ల మీద ఆయన కురిపించారు. అసలు ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం. ఉద్యోగుల సమస్యలు, నిజంగా ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ చివరి నాటికి, ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా 1 మాత్రమే ఇచ్చారు. ఈ జనవరి వస్తే 5 డిఏలు పెండింగ్, 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చినట్టు అవుతుంది. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చరిత్రలో ఎప్పుడూ కూడా చూసి ఉంటాం మనం. డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఎప్పుడు చూసుంటాం, ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప. దానికి తగ్గట్టుగా జియో చూడండి, జియో నెంబర్ 60 ఇచ్చినారు. జియో నెంబర్ 60లో చూడండి ఏమని రాసినాడో, క్లాస్ 11, క్లాస్ 12 ఒకసారి చదవండి. జియో నెంబర్ 60 డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ శాంక్షన్డ్ ఇన్ ది అబవ్ పారాస్ షెల్ బీ పేడ్ in cash with salary of October 2025 payable in November 2025. The arrears on account of payment of DA
for the period of 1/1/2024 to 30/9/2025 shall be payable to the employees at the time of their exit from the government services. ఇది ఎప్పుడు జరగల. ఇంకా ఫర్దర్గా చూడండి, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ అన్ ఎంప్లాయీ బిఫోర్ ద ఇష్యూ ఆఫ్ దీస్ ఆర్డర్స్ ద లీగల్ ఎయిర్ షెల్ బి ఎంటైటిల్ టు ది అరియర్స్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్. ఇది ఒక చరిత్రలో ఇందరికి ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి డ్రకోనియన్ జియో ఎప్పుడు తీసుకొచ్చిండు. వెంటనే దీని మీద గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చి ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు. నిజంగా ఆశ్చర్యం ఇది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సీ ఇంతవరకు లేదు. ఎన్నికలప్పుడు వీళ్ళు ఏమన్నారు మెరుగైన పిఆర్సీ అన్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ అంతవరకు ఉన్నోని తీసేసినారు, కొత్తోని ఇంతవరకు వేయలే. పిఆర్సీ గన చైర్మన్ గన కొత్తగా వేస్తే వెంటనే రిపోర్ట్ ఇస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు ఎంప్లాయీస్కి జీతాలు పెరుగుతాయి, సో జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ కూడా వేయాలి, నామినేట్ కూడా చేయాల. మెరుగైన పిఆర్సీ అన్నాడు, మెరుగైన పిఆర్సీ కదా దేవుడు ఎరుగు, కనీసం పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అపాయింట్ కాల. మెరుగైన పిఆర్సీ ఒక బూటకం, వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారన్నాడు, అయ్యారు లేదు. మేము వచ్చిన వెంటనే 27% అయ్యారు ఇచ్చినాం, వెంటనే అధికారంలోకి రాగానే జీతాలు పెరిగినాయి. అయ్యారు లేదు, పిఆర్సీ లేదు, ఓపీఎస్ లేదు. అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు. కనీసం ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నా ఇప్పుడు దేశం అంతా కాపీ కొడతాను, అదన్నా కనీసం ఇంప్లిమెంట్ అయ్యిందంటే కొద్ది గొప్ప దాని బెనిఫిట్స్ అన్న ఎంప్లాయీస్కి వచ్చింది రిటైర్ అయిన వాళ్ళకు. పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్, వీటి రూపేణా ఉద్యోగులకు మొత్తం 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. వీటి రూపేణా ఉద్యోగస్తులకు 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. బకాయిలు పడ్డాడు చంద్రబాబు. ఆప్కాస్లో ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇచ్చేట్టుగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే ఆప్కాస్లో ఈరోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తూ ఉన్నారు, సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు. అందరినీ కాంట్రాక్టులు అందరికీ వీళ్ళకి సంబంధించిన గుడులల్లో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే. వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు, చంద్రబాబు నాయుడు బంధువులు, చంద్రబాబు నాయుడు మనుషులు, వీళ్ళకే వర్కులు, వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్టుల వర్కులు కూడా. ఆప్కాస్ట్లో ఒకవైపు నెంబర్లు తగ్గిస్తున్నారు, మరోవైపు ఆప్కాస్ట్లో నెల 1వ తారీఖున జీతం ఇవ్వడం కదా దేవుడు ఎరుగు. ఇప్పుడు జీతాలు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు పోతే మా వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, సార్ మా పరిస్థితి ఇది సార్, మీరు ఉన్నప్పుడు 1వ తారీఖే జీతం వస్తానని, ఇప్పుడు 1వ తారీఖు జీతం కదా దేవుడు ఎరుగు సార్, 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్, ఇది మా పరిస్థితి. గెస్ట్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు లేవు. అదేంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుందంటే ఉద్యోగుల్లో, పెన్షనర్లలో, జగన్ ప్రెస్ మీట్ అయిన తర్వాత మాకు ఎన్నో కాల్స్ వచ్చాయి, పర్టికులర్గా ఉద్యోగస్తులు అలాగే పెన్షనర్లు. ఎందుకంటే మీడియాలో ఎవరు కూడా ఉద్యోగుల సమస్యలు కానీ పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కానీ దాని మీద వీడియోలు చేసినటువంటి పరిస్థితి లేదు, న్యూస్ ఇచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఇలాంటి క్రమంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా సామాన్యుడి కోసమే ఉంటుంది. మా క్యాప్షన్లోనే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం, ఈ రకమైనటువంటి విధానంతో మేము వెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో తరచూ ఉద్యోగులు కానీ అలాగే పెన్షనర్లు పడుతున్నటువంటి ఇబ్బందులపై వీడియోలు చేస్తున్నాను. దానికి సంబంధించి నిజంగా విస్తృత స్థాయిలో ఫీడ్బ్యాక్ వస్తుంది, ఊహించిన విధంగా మాకు వారు సపోర్ట్ ఇస్తున్నారు. అంటే అనేక సమస్యల్ని మాకు వివరిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలను పంపిస్తున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాని మీద ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో అభ్యంతరం తెలుపుతున్నారు. అసలు నిజంగా 2019 నుంచి 2024 వరకు ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ జగన్ సర్కారు చేసింది ఏమీ లేదు. ఈ రోజున ఆయన మా గురించి మాట్లాడుతున్నారు.
నిజంగా ఈరోజు మేము ఈ పరిస్థితుల్లోకి వెళ్ళడానికి గత ప్రభుత్వమే కారణం. డిఏలు బకాయిలని అసలు స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ప్రకారం ఐఆర్ అనేది ప్రకటించారు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. మిగతా విషయాల్లో పిఆర్సీ ఇచ్చినప్పటికీ 11th పిఆర్సీ దానికి సంబంధించి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. రివర్స్ పిఆర్సీగానే దాన్ని అభివర్ణించారు అందరూ కూడా. దానివల్ల అంటే ఉపయోగం లేదు, జీతాలు పెరిగింది లేదు, మాకు వచ్చినటువంటి ఇది లేదు అని. ఇలాంటి క్రమంలో ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ వారి ఫీడ్బ్యాక్ని బట్టి ఒక మాట చెప్పాలంటే ఈ పాలకులంతా ఒక్కటే. ఉద్యోగ సంఘాల నేతలంతా వారి చెప్పు చేతల్లోనే వారి కబంధ హస్తాల్లోనే ఉంటున్నారు అని చెప్పి ఒక తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈరోజు వారి పరిస్థితి ఎలా ఉందంటే రిటైర్ అయినటువంటి ఒక ఉద్యోగికి వారు దాచుకున్నటువంటి డబ్బును కూడా ఇవ్వకుండా రావాల్సినటువంటి బకాయిలను కూడా పెండింగ్లో పెట్టి వారిని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది వారి అభిప్రాయం. కూటమి ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మేము చూపిస్తాం, ఐఆర్ ఇస్తాం, పిఆర్సీని వెంటనే అమలు చేస్తాం అని ఏ రకమైనటువంటి అప్డేట్ అనేది లేదు, డెవలప్మెంట్ లేదు దాంట్లో. దీనికి సంబంధించి డిఏల విషయంలో కూడా ఎంత తర్జన భర్జన అయిందో, ఎంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయో దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి మాట వినిపిస్తుంది. ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారి వల్ల అయ్యే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. మనమే సంఘటితంగా ఐక్యమై దానికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అంత ప్రేమ ఉంటే ఉద్యోగుల సమస్యలపై జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయొచ్చుగా, ప్రశ్నించవచ్చుగా. అది చేయకుండా ప్రెస్ మీట్లో నేను అది చేశాను, ఇది చేశాను, కూటమి వచ్చిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి ఆ రకంగా తయారైంది, ఈ రకంగా తయారైంది అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకసారి ఆయన్ని ప్రశ్నించుకోమనండి ఏం చేశారనేది. ఆయన చేసినటువంటి వాటినే కూటమి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది, కొనసాగింపుగా పెట్టుకున్నారు. అంతే తప్ప వారి వల్ల మాకు ఒరిగింది లేదు, వచ్చింది లేదు అనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. నిజంగా వర్ణనాతీతం వారి బాధలైతే. మేము చేసినటువంటి వీడియోస్కి వారు పెట్టేటువంటి కామెంట్స్ కానీ, మాకు పంపించేటువంటి వాయిస్ మెసేజ్లు కానీ, వీడియో మెసేజ్లు కానీ చాలా బాధాకరంగా ఉన్నాయి. కొంతమందికి పెన్షన్ కూడా రాక, మరికొంతమందికి వచ్చేటువంటి పెన్షన్ చాలక, ఉన్నవే లక్షల రూపాయలు పెండింగ్ అవి రిలీజ్ కాక, ఎవరికి చెప్పుకోలేక, ఏమీ చేయలేక వారి దీనావస్థ అలా ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను సార్, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకనంటే నా ఒక్కడ బాధ కాదు, అందరూ కూడా ఇదే ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నారు. మరి మాకు ఎందుకు ఈ రకమైనటువంటి చిన్న చూపు చూస్తున్నారు అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది, ఎంత బాధాకరం అంటే ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి దాన్ని మేము వివరించాలి, మీ ఛానల్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం, దయచేసి మా ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయండి అని చెప్పి రోజుకి ఎంతోమంది కాల్స్. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి, నేను అది చేశాను, ఇది చేశాను, ఆయన వల్ల మాకు ఒరిగిందేమీ లేదు, ఆయన ఏమీ చేయలేదు, ఆయన మా పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు కొనసాగింపుగా కూటమి పెద్దలు నడిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మోసం చేసింది, కూటమి కూడా మోసం చేస్తుంది, ఇక మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు అంటున్నారు కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు. మనతో మాట్లాడటానికి రిటైర్డ్ ఎంప్లాయ్ ఒక ఆయన ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. మీ పేరు ఏంటి సార్? నా పేరు మట్టయ్య సార్. మట్టయ్య. ఎక్కడి నుంచి సార్? నేను మా నందిగామ సార్. నందిగామ. ఓకే, చెప్పండి. నిన్న అంటే ఓవరాల్గా అసలు మీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, మీకు సంబంధించి అంటే మీకు రావాల్సిన వాటిని రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు అనే ఆవేదన అందరిలో ఉంది. అవును సార్. మెయిన్గా ఫస్ట్ మీకు తెలియపడుతుంది మా యొక్క ఆవేదనని, మా కింద ఉద్యోగులకి, రిటైర్డ్ ఎంప్లాయీస్, మా అందరు కూడా మీ ఛానల్ వారు చేస్తున్న కృషికి మీ అందరి తరఫున నేను మా శుభాభినందనలు తెలియపరుస్తున్నాను. ఫస్ట్ థ్యాంక్ యూ సార్. సార్
చిన్న ఉద్యోగం కానీ చేసుకుంటూ వచ్చాం, ఎప్పటికైనా న్యాయం జరుగుద్దని ఈ ఫుల్ టైం కంటింజెంట్ పోస్టులు పెట్టి ఎప్పుడో బ్రిటిష్ టైం నాటి పోస్టులు అండి ఇవన్నీ. ఓకే. ఇవి పర్మిట్ చేయకుండా రకరకాల జీవోలు తెచ్చి నానా ఇబ్బందులు పెట్టుకుంటే ఆ విధంగా కొంత కింద ఉద్యోగులకు అన్యాయం జరిగింది సార్. ఇదే విధంగా 93లో 212 జీవో చంద్రబాబు గారు గవర్నమెంట్ లో ఇచ్చి ఆ జీవోలో 7 కండిషన్స్ పెట్టారు సార్ పర్మిట్ చేయడానికి. ఆ 7 కండిషన్స్ ఉంటాయి సార్ అందరికి. ఆ 7 కండిషన్ కూడా నేను ఫుల్ఫిల్ సార్. ఓకే. ఆ ప్రయత్నం చేస్తూనే వచ్చాను. నేను నందిగామ నుంచి జగ్గేపేట పులిచెందల క్లోజ్ చేసిన తర్వాత సిఆర్పి డివిజన్ బందర్ నుంచి దాన్ని క్లోజ్ చేసిన విప్ సర్కిల్ ధవళేశ్వరంకి వచ్చాం సార్. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ నేను ఈ పోస్టు రెగ్యులర్ కోసం ప్రయత్నం చేసి ఆ ఎస్సీ గారిని ఆయనకు ఫైల్ పెట్టి ఆ వెంకటేశ్వర గారు ఆయన చిన్న ఉద్యోగం అయితే ఆయన చిన్న చూపు అండి. తిరిగి మొత్తానికి హైదరాబాద్ పంపిస్తే ఈఎన్సీ వాళ్ళ నుంచి దీని మీద పత్రిక పంపడం చేయటం ఇదే తిరగటం అయిపోయింది నా జీవితం అంతా. చివరికి నాకు పంపించిన 6గురిలో నాది ఫుల్ఫిల్గా నాకు ఈఎన్సీ సెక్రటరీ నుంచి కూడా వచ్చింది సార్. ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్న టైంలో నేను అప్పుడు ఈ తులసిరి అటెండర్ గా ప్రమోషన్ ఇచ్చారు సార్. అటెండర్ గా 2007లో నేను తులసిరికి పోలవరానికి వెళ్ళాను సార్ అటెండర్ గా. అక్కడి నుంచి బాగానే ఉంది సార్. అక్కడి నుంచి నేను రిటైర్ అయ్యే ముందు సిపిఎస్ లో పెట్టామని చెప్పారు సార్. అయితే సిపిఎస్ లో పెట్టమేంటి, నేను ఎప్పుడు 81లో వాచ్మెన్ గా అపాయింట్మెంట్ అయి ఉన్నాను. నేను 2004 తర్వాత అపాయింట్మెంట్ అయింది. నన్ను ఈ విధంగా పెట్టమేంటంటే కన్సల్ట్ గుమస్తా నేనేం చేయను ఎన్టీపీ చెప్పాడు దాన్ని చేతులు దుక్కున్నాను సార్. నేను అదే విధంగా కాకినాడ ఎస్టీఓకి వెళ్ళి అక్కడంటే మేమేం చేయలేము ఒకసారి చేసిందా వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. నేను ఏం చేయలేక నేను దాచుకున్న డబ్బులు కూడా తీసుకోలేదు సార్. తీసుకుంటే నేను సిపిఎస్ కమిట్మెంట్ అయిపోతాడని చెప్పి అలా ఉండిపోయాను సార్. ఏదో చేస్తారు గవర్నమెంట్ ఎదురు చూస్తున్నాం సార్. ఈ రోజునే జగన్ గారు ఏదో ఆశలు సిగ్గుంపించేస్తారు సార్ ఉద్యోగస్తులకి. నేనేం చేస్తానంటే మేము ఆశ పెట్టుకున్నాం సార్. ఇందులో వ్యాపారం సార్ ఉన్నది చెప్తున్నాం సార్. ఏదో ఆశకత పడతామంటే సార్ ఏదో ఆయన ఏదో ప్రెస్ మీట్లు అన్ని మాట్లాడి చేస్తాను ఎవరికి ఆయన చేసిన ఏం లేదు సార్. ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము అది చేసాం ఇది చేసామని చెప్తున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. నేను అది చేశాను, ఉద్యోగులు నా టైం పీరియడ్లో 5 years చాలా హ్యాపీగా ఉన్నారు అన్నారు. నిజంగా ఒక ఎంప్లాయీగా 2019 నుంచి ఆ 5 సంవత్సరాలు ఎంప్లాయీస్ నిజంగా పెన్షనర్లు కానీ ఎంప్లాయీస్ కానీ హ్యాపీగా ఉన్నారా? ఏమి లేదు సార్. ఎవరు అందరూ ఆవేదన చెందారు సార్. ఎందుకంటే రైతులు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు కనీసం ఫెస్టివల్ అడ్వాన్స్ పెట్టుకున్నా కూడా రావట్లేదు. మరి సరెండర్ లీవ్ ఏమైనా తీసుకుందామని కూడా ఫండ్స్ లేవని చెప్పేసి మాట్లాడారు సార్. అది ఈ సంక్షేమ పథకాలు పెట్టుకుని ఈ ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేశారని చెప్పి అందరూ ఆవేదన చెందాం సార్ ఉద్యోగస్తులు. మరి ఈ విధంగా చేస్తూ ఆయన జీపీఎస్ ఇస్తానని చెప్పాడు సార్. ఆ విధంగా కూడా ఆశపడ్డాం సార్. ఆయన అసెంబ్లీలో చూపించాడు. వచ్చే ఆయన బుగ్గ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళ పెన్షన్ అయితే ఇన్ని సంవత్సరాలు అయితే 2035 పెన్షన్ ఎవరైనా పరిస్థితి అసెంబ్లీలో చూపించారు సార్ వాళ్ళంతా. సరే మట్టయ్య గారు, ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో, మేము ఉద్యోగుల తరఫున పోరాటం చేస్తున్నాం, పెన్షనర్ల కష్టాలను తీరుస్తాం, మేము ఎలా అయినా సరే ప్రభుత్వాన్ని నిలదీస్తాం, అవసరమైతే గద్దె దింపుదాం అంటున్నారు. వారి మాటల్ని నమ్మే పరిస్థితి ఉందా? నమ్మే సర్వీస్ కనపడతలేదు సార్ మాకు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నిసార్లు ఇప్పుడు 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి కనీసం సీఎం కలిసి ఈ పరిస్థితులు కానీ సిపిఎస్ మీద కానీ ఎవరన్నా ఊరికి పేపర్ స్టేట్మెంట్ తప్పితే జరిగినవి లేదు. అంతేగాని ఆయనేమో గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు 10,000 మినిమం పెన్షన్ ఇస్తానని. ఇచ్చి కూడా ఏం చేయలేకుండా పోయారు సార్. ఆశ నిరాశ అయిపోయారు సార్. ఎంతో కొంత వస్తాను ఆశపడ్డాం సార్. అంతే కదా సార్ మా బతుకు. అంతే కదండి. అవును. అది ఎదురు చూస్తే ఆయన వెళ్ళిపోయాడు. ఇక తర్వాత వీరు కూటమి ప్రభుత్వం వారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అసలు మేము వస్తే ఆ సిపిఎస్ అనే పదం ఉండదు, ఓల్డ్ పెన్షన్ ఇస్తామని చెప్పి వీళ్ళు వదిలికొట్టారు సార్. ఇదో ఒక ఆశ కలిగింది సార్. అందరూ ఏదో ఆశే కదా సార్. మా రిటైర్ అయిన వాళ్ళు ఏమన్నా మా పరిస్థితి కూడా ఇవే కాదు. సిపిఎస్ పెట్టేసి ఇచ్చేశారు. వీళ్ళు ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి 56,000 పెన్షన్ సార్.
35 సంవత్సరాలు చేసి మేము పెన్షన్ లేకుండా ఉంటాం, ఎంత దారుణం సార్. అవును. ఏం చేయాలి సార్? ఇవాళ ఏ కొడుకులు చూస్తారు చిన్న ఉద్యోగాలు చేసి ఏమి లేకుండా ఉండి అవును. ఎంత మంది చూస్తారు సార్? ఈ పరిస్థితుల్లో బీపీలు, షుగర్లు, నా మిషన్లు, మోకాళ్ళ నొప్పులు ఎవరికి చెప్పుకోనేది ఆవేదన చెందుతూ అటు ఇది నిరుత్సాహపడి కూర్చొని పోయాం సార్. అవును. వీళ్ళేదో ప్రధానమంత్రి గారు చేస్తారు, ఎంపీఎస్ ఏదో అంటాడు, అయితే వస్తుంది, అది కూడా ఎదురు వస్తున్నాం సార్. ఎదురు చూడటమే తప్ప మీకు ఏ రకమైనటువంటి న్యాయం జరగట్లేదు. చిన్న పెనం చేసేస్తారు ఉద్యోగస్తుల్ని. కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా నోచుకోలేదు సార్. వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తున్నారు వాళ్ళకి. అవును. మాకు అసలు 35 సంవత్సరాల నుంచి ఏం లేకుండా ఉన్నాం సార్. ఏం చేయాలి చెప్పండి మా వేదన. ఇక మేము విషయం దానికి చచ్చిపోవడం లాగరికి అనుకుంటున్నాం సార్. 70 దాటి వచ్చాం. ఏం చెప్పుకో, ఎవరు చెప్పుకోవాలి చెప్పండి ఆవేదన. మా దగ్గర ఆర్థిక పరిస్థితి, మాది ఏమైతే ఆర్థిక పరిస్థితి ఎవరు చేస్తారు? ఉద్యోగాల హక్కు ఇది. సుప్రీంకోర్టు కూడా ఉద్యోగాల హక్కు వాళ్ళది. వాళ్ళ అట్లా చేయడం తప్పని కూడా చెప్తుంది, మట్టిగా వేస్తుంది కూడా. అవునండి. అవును. మరి ఎవరు పట్టించుకోకపోతే ఇక ఏమి ఎవరు చెప్పుకోవాలి సార్? మేము ఇక మరి పోయి ఆ కిసాన్ నదిలో దూకమే సార్. ఇక అంతకంటే కనబడతారు. అలా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆవేదన, బాధ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలనే మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ వచ్చే జూన్కి కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇలాంటి సందర్భంలో మా తరపున కూడా మేము నివేదిస్తున్నాం. దానికి సంబంధించి వీడియోస్ ద్వారా మేము చేయడం జరుగుతుంది. ఎంతోమంది వారి బాధలు, కష్టాలు చెప్పండి. మీ ఛానల్కి మా చాలా సంతోషం. ఈ మాత్రం ఈ కనీసం నేను ఇక్కడ సార్, ఇక్కడ ఒక సాక్షి విలేకరు చెప్పాను సార్. నేను ఇక్కడ అదో అన్నాడు, ఇది అన్నాడు, ఆయన పిల్లలు చేసిన బయలుదేరు సార్. మీకు చెప్తామండి, వీడియో కాల్గా చెప్తామని చెప్తానండి. తప్పకుండా మట్టయ్య గారు, మీకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మీ బాధ, ఆవేదనను అర్థం చేసుకుంటున్నాం. ప్రభుత్వానికి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి. మీకైతే న్యాయం జరగాలనే మేము నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాను. అది ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఆవేదన. వయసు 70 దాటింది. కానీ ఈ రోజున ఏ పరిస్థితి ఉంది? విషం తాగి చనిపోవడమా, లేదా కృష్ణానదిలో దూకడమా? అది తప్ప మాకు వేరే మార్గం కనిపించట్లేదు. మమ్మల్ని ఎవరు పిల్లలు కూడా చూసే పరిస్థితి లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మట్టయ్య గారు ఒక్కనే కాదు, చాలామంది, ఇది వందలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి. కూటమి ప్రభుత్వం స్పందించాలి. పేద ప్రజల పక్షాన నిలబడి మేము పనిచేస్తున్నాం అంటున్నారు. ఓకే, చాలా బాగుంది. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. అనేక స్కీముల ద్వారా ఎంతోమందిని ఆదుకుంటున్నారు. మంచిదే. కానీ ఈ పెన్షనర్లు ఎంతోమంది ఉన్నారు. వారి బాధలను కూడా అర్థం చేసుకోండి. వారి ఆవేదనను అర్థం చేసుకుని వారికి న్యాయం చేస్తారని సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. దీనికి సంబంధించి రాష్ట్ర పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి 3 పార్టీల నేతలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేయడానికి పెట్టుబడులను తీసుకొస్తున్నారు. కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొస్తున్నారు. మరి వీళ్ళ విషయంలో కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్ల వారి ఆర్థిక పరిస్థితి, వారి యొక్క దీనగాథను అర్థం చేసుకుని వారు కూడా న్యాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.